సో వీళ్ళు వీళ్ళు మమ్మల్ని ఏప్రిల్‌లో ఒక పబ్‌లో అక్కని కలిసి నా నంబర్ తీసుకొని ఇట్లా ప్రోగ్రామ్ ఉంది అన్న, ఇట్లా రావాలి, అక్క రావాలి, ఇట్లుంది. మా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి. సో మేము ఎంతైనా ఇస్తాము. అక్క మాత్రం కంపల్సరీ రావాలన్న ఉద్దేశంతోని పిలిచిర్రు. సరే చూద్దామన్న అన్న ఉద్దేశంతోని చెప్పినాను. తర్వాత ఆహ్, ఆహ్, వెంటనే ఒక 1 మంత్ తర్వాత ఈ మన ఎమ్మెల్యే ప్రోగ్రామ్ జరిగింది. ఆ ఎమ్మెల్యే ప్రోగ్రామ్‌లో వీళ్ళు అన్న పక్కనే ఉంది మా విలేజ్. అక్కడ మిర్యాలగూడ నుంచి పక్కనే మాకు. సో మీరు రావాల్సిందే అన్న కంపల్సరీగా. డిన్నర్ అరేంజ్ చేసినా నేను. అక్కని తీసుకురా అన్న అది ఇది అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేసి, దాని తర్వాత కూడా అక్కతో "అక్క ప్లీజ్ అక్క ఒక్కసారి రా అక్క నాకు కొంచెం హెల్ప్‌ఫుల్‌గా ఉంటదక్క నువ్వొస్తే. నాకు బిజినెస్ కొంచెం నాకు రన్ అవుతదక్క" అన్న ఉద్దేశంతోని పిలిచిర్రు. సో సర్లే అని చెప్పేసి ఎలాగో ప్రోగ్రామ్ వీళ్ళు ఇస్తారు గదా అన్న ఉద్దేశంతోని మేము దారిలోనే వెళ్తాం. దారిలోనే అక్క ఆ దారి నుంచి ఇట్లా ఆ దారిలో వెళ్ళే దారిలోనే మా ఇల్లు ఉంటది. సో ఆ ఇల్లు ఏదైతే ఉందో అది కన్‌స్ట్రక్షన్‌లో ఉంది కాబట్టి అది వెళ్ళడం జరిగింది. డిన్నర్ అని చెప్పేసి చెప్పిండు కదా అని మా టీమ్‌తో వెళ్ళాం మేము. మా టీమ్‌తో వెళ్ళి మేము డిన్నర్ చేసాం అక్కడ. అందరూ చేసి కింద వచ్చిన తర్వాత అక్క గుర్తుగా ఉంటదన్న ఉద్దేశంతోని ఒక ఫోటో దిగిర్రు వాళ్ళు. తర్వాత మేము కలిసిండేది ఇట్లా ఆఫీస్ పర్పస్ అని చెప్పేసి ఓపెనింగ్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ హైదరాబాద్‌లో కూడా ఒక ఆఫీస్ కావాలి మాకు అని చెప్పేసి చెప్పడంతోని, సరే ఫ్లాట్ ఉంది మీరు చూడండి ఒకసారి. మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పడం జరిగింది నేను. సో చూసిర్రు వాళ్ళు. చూసిన తర్వాత నచ్చిందని చెప్పేసి అగ్రీమెంట్ చేసుకున్నాము. అంతా ఓకే. అంతవరకు ట్రాన్స్‌ఫర్ చేసిర్రు. అది అప్పటి నుంచి ఏర్పడిన పరిచయం ఇది. ఆ ఉద్దేశంతోనే నేను కూడా వాళ్ళ ఆఫీస్‌కి వెళ్ళడం జరిగింది. అక్కని పిలిస్తే లేదు అని చెప్పేసి నేను వెళ్ళడం జరిగింది. నేను రాలేను. కావాలంటే తమ్ముడిని తీసుకెళ్ళంటే నేను వెళ్ళిన. సో వెళ్ళిన తర్వాత ఈ ఆఫీస్‌లో ఎవరెవరైతే ఉన్నారో మనకు తెలియని వాళ్ళంతా. సో మధు అనేటోడు పిలిచిండు కాబట్టి అక్కడి వరకు నేను నార్మల్‌గా వెళ్ళి ఫోటో దిగేసి వచ్చేసిన. ఆయనే కారు పంపించిండు. ఆయన్ని రిటర్న్ నన్ను డ్రాప్ చేసిండు. నాతో పాటు ఇద్దరు వచ్చిర్రు. ఏవైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో ఇట్లా డబ్బులు ఇచ్చిన, సమ్ అమౌంట్ ఇచ్చిన, క్యాష్ ఇచ్చిన అని చెప్పేసి అవన్నీ అవాస్తవాలు. ఏమన్నా ఉంటే బయట పెట్టండి. తప్పకుండా నేను దానికి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. డిపార్ట్‌మెంట్ ఉంది, చట్టాలున్నాయి. తప్పకుండా దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటది. ఆ ప్రాసెస్‌లో అనేది వెళ్దామని చెప్పేసి మేము లీగల్‌గా వెళ్ళాలని ఇంతవరకు ముందుకు రాలేదు. సో దయచేసి మీరు గమనించగలరని చెప్పేసి అనుకుంటున్నాను. దాని తర్వాత ఏదైతే ఫ్లాట్ సేల్‌కని చెప్పేసి వచ్చిన తర్వాత జస్ట్ 2, 3 మంత్స్ మాత్రమే వీళ్ళు మన దగ్గర ఉండడం జరిగింది. ఆ 2, 3 మంత్స్‌లో కావాల్సిన ఆ ప్రూఫ్స్ అన్నీ మన దగ్గర ఉన్నాయి. రెంట్ ఉంటా అని చెప్పేసి ఆ కీస్ ఏదైతే ఉందో రెంట్ ఉంటాం కావాలంటే రెంట్ డబ్బులు ఇస్తానక్క. కొన్ని మీటింగ్స్ పర్పస్ అని చెప్పేసి మాకు ఉంటది. మీటింగ్స్ ఉన్నాయి. ఆ మీటింగ్స్‌కి కొంతమంది వస్తూ ఉంటారు. సో నాకు కీస్ కావాలని చెప్పేసి కీస్ తీసుకోవడం జరిగింది. రెంట్ కూడా ఆయన నాకు రెంట్ పే చేస్తాను అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అన్నీ మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. సో తప్పకుండా మేము మా పైన వెరిఫికేషన్ వచ్చినప్పుడు మేము తప్పకుండా దాన్ని ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుంటాము.